హలో ఆల్ వెల్కమ్ టు ఐఏసీ. ఈ రైల్వేస్‌కి సంబంధించి ఏఎల్‌పి ఏదైతే మనకి అసిస్టెంట్ లోకో పైలట్‌కి సంబంధించిన ఒక అప్డేట్ అనొచ్చు. ఒక న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతా ఉంది. ఎవరైతే ఈ రైల్వే ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతున్న యాస్పిరెంట్స్ అభ్యర్థులు ఉంటారో, సో వాళ్ళకొకసారి ఈ అప్డేట్ ఏంటి? ఏం న్యూస్ అనేది మనకి సర్క్యులేట్ అవుతుంది అనేది ఒకటి చెప్పడానికి, దానిపైన క్లారిటీ అనేది ఇవ్వడానికే ఈ వీడియో అనేది చేయబడింది. సో ఒకసారి ఇక్కడ చూడండి. మనకి అఫీషియల్‌గా అయితే అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి గాని, అఫీషియల్‌గా గాని ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ కాలేదు. కాకపోతే కొంతమంది మనకి న్యూస్ సర్క్యులేట్ చేసినప్పుడు చెప్పడం ఏంటంటే, ఎంప్లాయ్‌మెంట్ నోటీస్ నుంచి వచ్చిందని, లేకపోతే ఈ నోటీస్ సర్క్యులేట్ అవుతుంది అని ఇలా చెప్పడం జరిగింది. సో ఈ వచ్చిన న్యూస్ అండ్ అప్డేట్‌లో ఏమనుందంటే, రైల్వేస్‌కి సంబంధించిన అసిస్టెంట్ లోకో పైలట్ ఉంది కదా! మనకి ఏఎల్‌పి అనే జాబ్ కేటగిరీ. సో దాంట్లో 5696 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే దానికి సంబంధించిన ఫిజికల్ స్టాండర్డ్స్ ఏంటి? అండ్ మిగతా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? అనే దాని మీద ఒక అప్డేట్ వచ్చినట్టుగా న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో చాలామంది అభ్యర్థులకున్న ఇప్పుడు డౌట్స్ ఏంటంటే, కేవలం 5696 వేకెన్సీసేనా? సో ఇది ఫేకా? ఇట్లాంటి డౌట్స్ అనేవి రైజ్ అవుతున్నాయి. సో అందుకే ఇక్కడ చెప్తున్నాం. నోటిఫికేషన్ అనేది వీళ్ళిచ్చిన దాన్ని బట్టి, ఈ న్యూస్‌లో వచ్చిన దాన్ని బట్టయితే మనకి 1 ఆర్ 2 డేస్‌లో ఖచ్చితంగా అఫీషియల్ వెబ్‌సైట్ నుంచి గాని, అఫీషియల్‌గా గాని నోటిఫికేషన్ రిలీజ్ అవ్వాలి. అండ్ అప్‌కమింగ్ డేస్‌లో ఖచ్చితంగా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత సో అందులో మనం చూడాలి టోటల్ వేకెన్సీస్ అసలు ఎన్ని ఉంటాయి? వాళ్ళు ఎన్ని రిలీజ్ చేస్తారు? క్రైటీరియా ఏంటి? స్టాండర్డ్స్ ఏంటి? దానికి సంబంధించి అన్నీ కూడా. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, ఈ న్యూస్ అనేది సర్క్యులేట్ అవుతుంది. సో అసలు ఎగ్జామ్ అవుతదా? అవ్వదా? ఎప్పుడు అప్డేట్ అవుతది? ఇట్లా ఆలోచించుకుంటూ కూర్చుంటా ఉంటే మనకేంటంటే ఒక కన్‌ఫ్యూజ్డ్ మైండ్ సెట్ అనేది ఉండిపోతది. మీరు ఇప్పటి నుంచే రైల్వేస్‌కి సంబంధించి కొద్ది కొద్దిగా ప్రిపేర్ అవుతా ఎళ్లారనుకోండి. సో మనం అనుకున్నట్టుగానే అఫీషియల్ నోటిఫికేషన్ అనేది అప్‌కమింగ్ డేస్‌లో రిలీజ్ అయితే మనకంత కంగారు ఉండదు. అండ్ యాస్ వెల్ యాస్ టైం అనేది తక్కువ ఉంటదనే ఒక ప్రాబ్లమ్ కావచ్చు, ఒక భయం కావచ్చు అది కూడా ఉండదు. అఫీషియల్ నోటిఫికేషన్ అనేది వి హోప్ అతి త్వరలో రాబోతుంది. బట్ ఏంటంటే ఈ ఏఎల్‌పికి సంబంధించి ఇలా 5696 వేకెన్సీస్ ఉన్నాయన్నట్టుగా ఈ న్యూస్ అనేది మాత్రం మనకి సర్క్యులేట్ అవుతా ఉంది. అసలు ఏం జరుగుతుంది? ఏం అప్డేట్స్ ఈ ఎగ్జామ్‌లో జరుగుతా ఉన్నాయనేది రైల్వేకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి తెలియాలి కాబట్టి ఈ న్యూస్ అనేది మీకు ఇక్కడ ఈ వీడియోలో ఇవ్వడం జరిగింది. ఏదేమైనా మీరు రైల్వేస్‌కి గనుక ఎగ్జామ్ అనేది క్లియర్ చేయాలన్న ఒక పర్ఫెక్ట్ మైండ్ సెట్‌తో ఉంటే మీరు ప్రిపేర్ అవుతా ఉండండి. ఆల్రెడీ స్టార్ట్ చేయండి ప్రిపరేషన్. సో దానివల్ల నోటిఫికేషన్ వచ్చే టైంకి మీకు ఒక పర్టిక్యులర్ షెడ్యూల్ అనేది ఏర్పడుతది. అండ్ హ్యాపీగా మీరు మళ్ళీ రివైజ్ చేసుకోవచ్చు. టెస్ట్ సిరీస్ రాసుకోవచ్చు. అండ్ ఫైనల్‌గా ఎగ్జామ్‌ని పీస్‌ఫుల్‌గా రాసి క్లియర్ చేయొచ్చు కూడా. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ.